హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను పనస గింజలతో కర్రీ చేయడం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే పనస గింజల్ని ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో వేసి వాటర్ పోసుకొని వీటిని అయితే ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కొంచెం మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. సో ఆ తర్వాత అయితే వాటర్ అయితే ఇలా రెడ్ కలర్లో మారిపోతాయి. సో ఈ వాటర్ అన్ని పడవేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఈ గింజలను అయితే ఫ్రెష్గా కడగాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు, జింజర్ పేస్ట్, టమాటో పేస్ట్, కొత్తిమీర అండ్ మిర్చి. సో ఇలా పోపు పెట్టుకొని పోపులో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని సో పోపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ వేగేంత వరకు వేగించుకున్నాక కరివేపాకు, మిర్చి వేసుకోవాలి. సో మిర్చి కొంచెం వేగగానే ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం ఉల్లిపాయలు మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి. సో ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఇందులోనే టమాటో పేస్ట్ చేసుకున్న రసంని అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటో పేస్ట్ చేసిన రసంని వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి కలపాలి ఫ్రెండ్స్ ఇలా. సో టమాటా అది అంతా ఉడికేంత వరకు దీన్ని ఇలాగే మరిగించాలి ఫ్రెండ్స్ మంచిగా. సో ఇప్పుడు కొంచెం దీనికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలపాలి. ఇలా మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మంచిగా ఉడికేలాగా చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి పనస గింజలను అయితే ఇలా 2 ముక్కలుగా చేసుకోవాలి, పొట్టు అంతా తీసేసి. సో ఇందులో వేసి కొన్ని వాటర్ వేసి మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టి మరిగించాలి ఫ్రెండ్స్. ఇది మరుగుతున్నప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి, గరం మసాలా కానీ ఏదైనా మసాలా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్కి అయితే. సో ఇలా మరిగేంత వరకు ఆయిల్ పైనకి వచ్చేంత వరకు దీనిని ఇలా ఉడికించాలి. సో ఇదంతా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కూడా కర్రీని ఇలా కలుపుకుంటూ మనము ఉడికించాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇలా మనం లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఆయిల్ అంతా పైనకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో అలా అయితే మనకు కర్రీ పర్ఫెక్ట్గా అయిందని అర్థం ఫ్రెండ్స్. సో వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది అయితే ఫైనల్ లుక్. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ అయితే, రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని హిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.